ఉన్నతమైన రాజకీయ విలువలు గెలవబోతున్నాయన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. సేవా దృక్పథం గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అహంకారం, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్లకు రాజకీయాల్లో తావులేదని ఈ ఎన్నికలు నిరూపిస్తాయన్నారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టిందే జై తెలంగాణ నినాదంతో కాకతీయ యూనివర్సిటీ నుంచి అని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నట్లు తెలిపారు. ఓటమి నైరాశ్యంతో, ఓటమి భయంతో తన సహజ రీతిలో ఏది పడితే అది మాట్లాడుతాం. నేను మొట్టమొదట ప్రజాసేవ కోసం తపనతోనే నేను ఉద్యోగం మానేసి భారతదేశానికి వచ్చి నేను రాజకీయాల్లో ప్రవేశించిందే కాకతీయ యూనివర్సిటీలో జై తెలంగాణ నినాదంతో. కాకతీయ యూనివర్సిటీయే నన్ను ముందుకు నడిపించింది. ఉస్మానియా యూనివర్సిటీ నాయకుల ద్వారా నేను రాజకీయ పాఠాలు నేర్చుకున్నాను. కాబట్టి ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలతో ఎవరు కూడా ఏకీభవించరు. ఈరోజు ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు గెలుస్తూ ఉన్నాయి. ఈరోజు సేవా దృక్పథం గెలుస్తూ ఉన్నది. ఒక స్థిరమైనటువంటి ఒక వ్యక్తిత్వం గెలుస్తూ ఉంది తప్ప ఈ చంచలమైనటువంటి మనసు, ఈ స్వభావము లేదా అహంకారము, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్లు ఎక్కడ కూడా గెలవవు. రాజకీయాల్లో వీటికి తావు లేదు. తప్పకుండా మరి విద్యావంతులు ఎంతో విచక్షణతోని, విజ్ఞతతోని ఆలోచించి ఓట్లు వేస్తారు. రాయేందో రత్నమేందో, నీళ్ళేందో పాలేందో, మంచేందో చెడేందో, నిజమేందో అబద్ధం ఏంటో తేలుస్తారు. అభ్యర్థి ఓటమి నైరాశ్యంతో, ఓటమి భయంతో తన సహజ రీతిలో ఏది పడితే అది మాట్లాడుతాం. నేను మొట్టమొదట ప్రజాసేవ కోసం తపనతోనే నేను ఉద్యోగం మానేసి భారతదేశానికి వచ్చి నేను రాజకీయాల్లో ప్రవేశించిందే కాకతీయ యూనివర్సిటీలో జై తెలంగాణ నినాదంతో. కాకతీయ యూనివర్సిటీయే నన్ను ముందుకు నడిపించింది. ఉస్మానియా యూనివర్సిటీ నాయకుల ద్వారా నేను రాజకీయ పాఠాలు నేర్చుకున్నాను. కాబట్టి ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలతో ఎవరు కూడా ఏకీభవించరు. ఈరోజు ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు గెలుస్తూ ఉన్నాయి. ఈరోజు సేవా దృక్పథం గెలుస్తూ ఉన్నది. ఒక స్థిరమైనటువంటి ఒక వ్యక్తిత్వం గెలుస్తూ ఉంది తప్ప ఈ చంచలమైనటువంటి మనసు, ఈ స్వభావము లేదా